హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు సూపర్ సింపుల్గా తక్కువ మసాలాలతో, చాలా అతి తక్కువ మసాలాలతో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ బెస్ట్ కాంబో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. అండ్ చాలా సూపర్ ఈజీగా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ శ్రమ అక్కర్లేదు. ముందుగా బగారా రైస్ ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని ఇలాగా అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ 1 టేబుల్ స్పూన్ నూనె రెండు కలిపి వేసుకోండి ఇలాగా. తర్వాత మొత్తం గరం మసాలా అంతా వేసుకోవాలి. దీంట్లో దాల్చిన చెక్క, బే లీఫు, అదే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మేస్ ఫ్లవరు, స్టార్ అనీజు, మరాఠీ మొగ్గ వేసుకుని కొంచెం 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి వేయించుకోండి ఇలాగా. 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇందులో కారం వేయము, అందుకే పచ్చిమిరపకాయ కారమే. సో మీకు కొంచెం కారం కావాలంటే ఇంకో పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలాగా ఒక 2 నిమిషాలు దీన్ని సాట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోవాలి, అందుకని ఒక 2 మినిట్స్ పడుతుంది. అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా రెండు వేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీన్ని 1 నిమిషం ఇలాగా వేయించుకోండి బాగా. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు, బేసిక్గా నేను ఈ కప్పుతోనే 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నానండి. దానికి 3 కప్పుల నీళ్ళు మాత్రమే పోయాలి, వేడి నీళ్ళు పోయాలి ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, 3 కప్పులు వేడి నీళ్ళు బేసిక్గా. అండ్ దీంట్లో తగినంత ఉప్పు వేసుకుని దీన్ని ఒక 4 నిమిషాలు నీళ్లు మరగాలండి. ఎసరు మరగాలి కదా మనకి, అలా నీళ్లు మరగాలన్నమాట ఇక్కడ. ఒకసారి ఇలాగ వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ముందుగానే ఇక్కడ 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని ఇలాగ 30 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, మనకి రైస్ కుక్ అయిపోతుంది అన్నమాట. దానివల్ల 30 నిమిషాలు సోక్ చేసుకుంటే బాగుంటుంది మనకి. సో ఇలా వేసేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుని దీనికి కరెక్ట్గా 3 విజిల్లు, ఎక్కువ రాకూడదు, 3 విజిల్ రావాలి. ఎక్కువ విజిల్స్ వచ్చినాయంటే మీకు అన్నం మెత్తగా అయిపోతుంది బాగా. సో 3 విజిల్స్ అయిపోయి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా పైనుంచి కింద నుంచి పైకి ఇలాగా స్లోగా కదుపుకోండి. మీ దగ్గర చెక్కగరిటె ఉంటే చెక్కగరిటెతో ట్రై చేయండి, అది అన్నం పలుకు చిదుకుపోకుండా ఉంటుంది అన్నమాట. అంతేనండి, బగారా రైస్ రెడీ. చాలా సూపర్ ఈజీ. ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఏంటంటే మటన్ కర్రీ. దీనికి కూడా కుక్కర్ ప్యాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె ఇలా వేసుకుని 2 మీడియం ఆనియన్లు ఇలాగ కట్ చేసుకుని వేసుకోండి. అండ్ నేను దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకుని దీన్ని బాగా కలిపేసుకుని ఆనియన్ని కుక్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను జస్ట్ ఇలా మూత పెట్టుకున్నాను అంతే, ఆనియన్ బాగా వేగుతుందని చెప్పి. సో ఇది ఒక్కసారి ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా కలిపేసుకుని దీన్ని సిమ్లో పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్టీల్ గిన్నె కదా, తొందరగా మాడిపోతుంది, అంటుకుపోతుంది అడుగు. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దీన్ని వేయించుకోండి. ఆ పచ్చి వాసన మనకు పోయే వరకు వేయించుకోవాలి. మీకు దగ్గర ఒక 4-5 నిమిషాలు పడుతుంది ఇది. ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒకే ఒక టమాటా దీంట్లో వేసుకోండి. ఒకసారి ఇలా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి ఈ టమాటో ఆనియన్కి ఈ మసాలాలు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. దీంట్లో మీకు కారం ఎక్కువ అనిపిస్తే 1 టీ స్పూనే వేసుకోండి, ప్రాబ్లం లేదు. సో నేను కారం కొంచెం ఎక్కువ తింటాము, అందుకనే 2 టీ స్పూన్లు వేసుకున్నాను. అందులో నాన్ వెజ్ కూర కారం ఉంటే బాగుంటుంది. అండ్ దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఒకసారి ఇలా వేగిన తర్వాత మటన్, నేను ఇక్కడ 700 గ్రాముల మటన్ అండి, ఇలాగా నీట్గా కడిగేసి ముందే పక్కన పెట్టుకున్నాను. దాన్ని దీంట్లో వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు దీన్ని సాట్ అవ్వనివ్వండి. ఎందుకంటే మటన్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది మీకు. సో 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగా బాగా కలిపేసుకుని ఒక 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి. దీంట్లో
ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోండి. మీ మటన్ క్వాలిటీని బట్టి 3 లేక 4 విజిల్స్. ఒక్కసారి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు విజిల్ తీయండి. విజిల్ తీసి కుక్కర్ మూత తీయండి. చూసారు కదా వాటర్ ఎలా ఉందో. మటన్ ముక్క ఉడికిందో లేదో ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా. ఉడకకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఈ గ్రేవీని ఇలా ఉడకనివ్వండి. వాటర్ బాగా ఎక్కువ ఉంది కదా, ఈ గ్రేవీ అంతా దగ్గర పడాలి మీకు ఇప్పుడు. అండ్ ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి దీంట్లో. వేసుకుని దీన్ని మళ్ళీ ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు కొత్తిమీరని చల్లేసుకోండి లాస్ట్లో. అండ్ ఒకసారి కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోండి. అంతేనండి, మటన్ కూర కూడా రెడీ అయిపోయింది. ఈ రెండిట్ల కాంబో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.